పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లేవియా కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. క్రీస్తునందు ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా, మనం కుటుంబానికి యజమానులమే కాదు కానీ కుటుంబానికి యాజకులము అనే సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని ముందుకు నడవలసిన వారమై ఉంటున్నాం. చదువుకున్నటువంటి వాక్యములో యాజకుని యొక్క ధర్మం ఏంటిది అనేది మనం చాలా స్పష్టంగా చూసి ఉన్నాం. యాజకుడు ఏం చేయాలి? ప్రజల యొక్క పాపములను ప్రభు సన్నిధిలో పెట్టి ఒప్పుకుంటూ వారి నిమిత్తమై ప్రార్థన చేయాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. యోబు గ్రంథం మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచు ఉండెను. అవునండి, ప్రతి క్రైస్తవ తండ్రి తల్లి బాధ్యత ఏంటంటే కుటుంబ సభ్యులందరి నిమిత్తము అనగా పాప దోషములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వాటి పరిహారము నిమిత్తమై ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవ తల్లి తండ్రి, నీ ధర్మాన్ని నీవు గుర్తించినావా? ఈ ఒప్పుకోలు అనేది నిత్యము జరగాలట. ఇక్కడ ఏమనుంది? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి అని మనం చూసాం. కాబట్టి అరుణోదయంలో లేస్తున్నాడు యోబు గారు. నీవెప్పుడు లేస్తున్నావు? తండ్రి తల్లి, ఓ క్రైస్తవ తల్లిదండ్రులారా, నీ పిల్లలు పాపములో పడిపోకుండా చెడిపోకుండా ఉండాలంటే నేను యాజక ధర్మం జరిగించాలి. అలా నిత్యము జరిగించాల్సిన బాధ్యత ఉందని గుర్తుపెట్టుకుందాం. అలా ముందు కొనసాగుదాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. అందరికీ వందనాలు.